21వ తేదీ నవంబర్ నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోవుదురు. సహోదరి సహోదరులారా, ప్రభువే మన బలము. కొన్ని బలహీనతల చేత మనిషి బాధపడుతూ ఉంటాడు. ఆరోగ్య సమస్యల వల్ల శరీరం బలహీనమవుతూ ఉంటుంది. కొంతమంది ఆరోగ్యంగా ఉన్నప్పటికీ వారికి కలిగే శ్రమల వలన మానసికంగా బలహీనంగా అవుతూ ఉంటారు. మరికొంతమంది ఆరోగ్యంగా ఉన్నప్పటికీ అన్ని ఉన్నప్పటికీ పాపానికి బానిసై ఆత్మీయంగా బలహీనంగా అవుతూ ఉంటారు. ఎటువంటి బలహీనత నుండైనా ప్రభు అద్భుతంగా విడిపించగలడు అని మనం గ్రహించగలగాలి. మన బలహీనతల నిమిత్తము ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభు నుండి మనము నూతన బలాన్ని పొందుకుంటాము. దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుకుంటారు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. అలసిపోకుండా పరిగెడతారు. సోమశిల్లక నడుస్తారు అని. ప్రభు యొక్క సహాయం కోసము ప్రార్థిస్తూ ప్రభుపై ఆధారపడేవారు ప్రభువు నుండి నూతన బలాన్ని పొందుకుంటారు. ఎంతో బలంగా ఉండగలుగుతారు. మీరు ఎటువంటి బలహీనతతో బాధపడుతూ ఉన్నప్పటికీ ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని ప్రభు అన్నాడు కదా. శారీరకమైన బలహీనత అయినా, మానసికమైన బలహీనత అయినా, ఆత్మీయమైన బలహీనత అయినా ప్రభువే అద్భుతముగా మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఎవరెవరము ఎటువంటి బలహీనతతో బాధపడుతూ ఉన్నామో సమస్తమును ఎరిగిన దేవుడవు తండ్రి. శారీరకమైన బలహీనత అయినా, మానసికమైన బలహీనత అయినా, ఆత్మీయముగా బలహీనంగా ఉన్నా మీరే మమ్మల్ని స్వస్థపరచగలరు ప్రభువా. అన్ని రకముల బలహీనతల నుండి యేసు నామంలో మాకు విడుదలను అనుగ్రహించండి తండ్రి. మీరే మాకు నూతన బలాన్ని అనుగ్రహించండి ప్రభువా. అలసిపోయి సొమ్మసిల్లే వరముగా కాకుండా మీలో బలవంతులమై జీవించడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.